ఫిబ్రవరి 19 నుంచి ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో 5 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. ఈ 2 సిరీస్లకు త్వరలోనే జట్లను ప్రకటించనుంది బీసీసీఐ. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టుని ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఆడించే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా భారత జట్టు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ లను ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ఎంపిక చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇటీవల దేశవాళీ క్రికెట్ లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్న సంగతి తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 12 వరకు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 13 వరకు అందులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. పని భారం దృష్ట్యా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. ఎందుకంటే బుమ్రా 4 నెలల వ్యవధిలో 10 టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తం మీద ఆసీస్ పర్యటనలో 151.2 ఓవర్లు వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం బుమ్రాను ఎంపిక చేయడం ఖాయం. ఈ మెగా టోర్నీలో అతడిని భారత జట్టు వైస్ కెప్టెన్ గా నియమిస్తారని సమాచారం. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి.